సూపర్గా ఉంది మేడం. ఇంత టేస్టీ ఫుడ్ నేను ఇంతకు ముందు ఎప్పుడూ తినలేదు మేడం. ఏం మేడం, ఈ స్టాల్ ఎప్పటికీ ఇక్కడే ఉంటుందా మేడం? లేదండి, 2 monthsకి ఒకసారి పెడదాం అనుకుంటున్నాం. మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి తక్కువ రేట్లో ఇంత మంచి ఫుడ్ పెడుతున్నారు మేడం. స్టార్ హోటల్ ఒకటి నడుపుతున్నారు కదా, అలానే చిన్న హోటల్ కూడా ఒకటి పెట్టండి మేడం. ఖచ్చితంగా మేము మా మేడంతో చెప్తాం. చాలా బాగుంది మేడం. తను వీళ్ళ కళ్ళల్లో ఎంత సంతోషం ఉందో చూడు. ఫుడ్ తిన్నప్పుడు వచ్చే సంతోషం ఇంక ఈ ప్రపంచంలో వేరే ఏది ఉండదు. తను అవునక్క. సాంబారు పెట్టించి పిండి రుబ్బించి ఇడ్లీ వడ్డిస్తుంది లోకం. ఇడ్లీ మెత్తగుండాలి, తోడు సాంబారు వేడిగుండాలి. ఓ ఇందు ఇప్పుడే వస్తాను. కాలిపోతుంది. ఏం చేస్తున్నావు నువ్వు? ఏదో ఒకటి తగలె. చేయాల్సిందంత చేసి ఎలా అడుగుతున్నాడో చూడు. అన్నా ఏంటన్నా పరోటా ఇలా చేస్తున్నారేంటి? కరెక్ట్ గానే చేస్తున్నాను కదా సార్. అన్నా మీకు తెలియట్లేదన్నా, ఎన్నేళ్లుగా పనిచేస్తున్నారు? ఈ మధ్యనే సార్ కొత్తగా చేరాను. సరే ఉండండి, నేను చేస్తాను. దీన్ని పట్టుకొని ఇలా కొడితే బాగా సాఫ్ట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, చూసారు కదా, ఇలా ఉండాలి. స్పాంజ్ లాగా ఎలా ఉందో చూసారా? రవి సార్, అరే రవి, నిజంగా అద్దర కొడుతున్నావురా. పాకశాస్త్రాన్ని తెగ రుబ్బి తెగ తాగినట్టున్నావే. మరి హోటల్ నడపడం అంటే అంత చిన్న విషయమా? సరే నువ్వు చేసిన ఇడ్లీ పంపించు. వద్దులే మామ, చూపించరా. దీనికేం చెప్తాడో ఏంటో. రేయ్ ఏంట్రా ఇంకా ఉడకనే లేదు? ఇలాంటి ఇడ్లీలు కస్టమర్స్ కి సర్వ్ చేయకూడదు. వేరే వాయి ఫ్రెష్ గా పెట్టు. ఇడ్లీలన్నీ వేస్ట్ అయిపోతాయిరా మావా. రేయ్ వాళ్ళ ప్లేట్ లోకి ఇది వెళ్ళిందంటే రివ్యూస్ అంతా బ్యాడ్ గా వస్తారా, పేరు పాడైపోతుంది. ఫ్రెష్ గా వెయ్యి. చూసావా వీడు ఎలా చేస్తున్నాడు? ఇప్పుడు కూడా పోయి కనీసం రెస్ట్ తీసుకుని చెప్పకుండా ఎలా పని చేయమని చెప్తున్నాడు. దుర్మార్గుడా. ఇది పిండి రెడీయా? బంగారి, జాన్సమ్మా, బుజ్జి తల్లి, పరోటా రెడీ అయింది, తింటావా? ఎందు ఇడ్లీ రెడీగా ఉంది, తింటావా? పోయి పని చూసుకో. ఇడ్లీ మెత్తగా ఉండాలి. ఇందు బంగారం, తినిపించినా? చూసావా బంగారి, మీ కుటుంబంలో ఒకళ్ళ ఎలా కలిసిపోయాడు చూడు. వీణ్ణి పట్టుకుని కోపంగా ఉన్నాడు, భయంగా ఉంది అని చెప్పావే. ఆ భయం ఇప్పుడు నాకు అస్సలు లేదు జాన్సమ్మా. ఎప్పుడూ రాకూడదు. వాడి మనసులో ఉన్న ప్రేమే మీ ఇద్దరినీ కలుపుతుంది. ఇందు పాప ఎలా ఉంది? సూపర్. ఇదిగో తిను. దేవుడా, నా బిడ్డ ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి. వాడికి లండన్కి పోవాలన్న ఆలోచనే రాకూడదు. ఛా, రవిని ఎలాగైనా ఆ కుటుంబం నుంచి దూరం చేద్దామని అనుకుంటూ ఉంటే మళ్ళీ ఆ ఇందు దగ్గరికి పరిగెడుతూ ఉన్నాడు. ఏం చెయ్యాలి? సరే ఓకే, తర్వాత చూసుకుందాం. ఒక్క నిమిషం, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఈయన బంగారి వాళ్ళ నాన్నలా ఉన్నాడే. అవును ఆయనే. ఈయన ఇక్కడేం చేస్తున్నట్టు? ఏమైపోయాడు? అన్నా, అన్నా!
శామ్ నువ్వు ఏదేదో చెప్పావు కదన్నా. ఫుడ్ ఫెస్టివల్లో అందరూ సంతోషంగా తింటూ ఉన్నారు కదా. ఇప్పటి వరకు ఎలాంటి కంప్లైంట్ రాలేదు. వచ్చిన వాళ్ళందరూ పాజిటివ్ రివ్యూనే ఇస్తున్నారు. ఇంకొంతమంది వీడియోలు కూడా చేస్తున్నారు. దీనికోసమా మనం ఇంత కష్టపడింది? అయ్యో శామ్, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? రవిన్ చూడు, తను బంగారితో మాత్రమే కోపంగా ఉన్నాడు. అక్కడ బంగారి కుటుంబాన్ని తన వాళ్ళలా చూసుకుంటున్నాడు. ఇది అసలు మంచిదే కాదన్నా. సరే, దీని గురించి మనం తర్వాత ఆలోచిద్దాం. ఆ తర్వాత ఆలోచిద్దామా? దీనికి మించి ఇంపార్టెంట్ ఏముంది మనకి? అయ్యో శామ్, బంగారి వాళ్ళ నాన్నని నేను ఇక్కడే చూశాను. ఆయన ఈ గుంపులోనే ఎక్కడ ఉన్నారు. ఎక్కడికి వెళ్లారో అనే తెలియట్లేదు. ఏమంటున్నావన్నా? అవును శామ్. ఏంటి తాగేసున్నావా? హేయ్, నువ్వు ఒకదానివి. తాగేసి ఏది పడితే అది మాట్లాడకు. బంగారి నాన్నని నువ్వు చూసావంట. లేదు శామ్, నేను నా కళ్ళతో చూశాను. ఆయనే నన్ను చూసేలోపు ఎటో వెళ్ళిపోయాడు. అన్నా, నువ్వు నిజంగానే బంగారి వాళ్ళ నాన్నని చూసుంటే ఆయన ఇక్కడే ఎక్కడో ఉండుండాలి. ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ ఫ్యామిలీని అసలు కలవనే కూడదు. ఆ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా తనని చూసేలోపు వాణ్ణి ఇక్కడి నుంచి పంపించే దారి చూడు. సరే శామ్. పో. భోజనాలు ఎలా ఉన్నాయి? బాగున్నాయా? అన్నీ చాలా బాగున్నాయండి, సూపర్గా ఉన్నాయి. చిన్నానా, మీరు తినలేదా? ఏం కావాలో చెప్పండి, ఇదిగో వెంటనే రెడీ చేసి ఇమ్మంటాను. ఏయ్, ఈ చుట్టరికాలతో పిలిచే వ్యవహారం నా దగ్గర పెట్టుకోవద్దు. అయ్యో, ఇది అఫీషియల్గా జరుగుతున్న ఫంక్షనే కదా, సార్ అనే పిలవాలి కదా. సార్, మీకేం కావాలి సార్? వద్దు, కోపం తెప్పించావో మర్యాదగా పో చెప్తున్నా. అదే నీకు మంచిది. తినడానికి ఏం వద్దంటే పోండి. మాకు తినడానికి ఇంకెవరూ లేరా ఏంటి? అన్నయ్య, మీరు కూడా తింటారని తీసుకొచ్చాను. ఫుడ్ అదిరిపోయిందన్నయ్య. ఏంటన్నయ్య అలా చూస్తున్నావు? నీకొద్దా? వద్దు అంటే వదిలే, నేనే తినేస్తా. అసలేం చేస్తుంది? రండి. మీకు ఇంకేమైనా కావాలా? చాలమ్మా, చాలా తృప్తిగా తిన్నామమ్మా. ఈ రేటుకి ఇంత మంచి భోజనం ఎవ్వరు పెట్టరమ్మా. మీరు సంతోషంగా ఉంటేనే నాకు ముఖ్యం. ఇంకేమైనా కావాలా? చాలమ్మా, ఫుల్ అయింది. ఆకలి తీరిందా? మీకేం కావాలో మొహమాటం లేకుండా అడిగి తినండి. బంగారి, జాన్సమ్మా, వీళ్ళు ఏం అడిగినా పెట్టండి. కడుపు నిండా తినాలి. డబ్బులు తీసుకోకండి. పర్వాలేదు, వద్దమ్మా. పర్వాలేదులే బాబు. మీరు తినే ఈ ఒక్క ప్లేటు అన్నంతో నా వ్యాపారానికి ఏమీ నష్టం రాదులేండి. చాలా సంతోషమమ్మా. పదండి పోదాం. సరే. పదండి.